వైసీపీ నాయకులు ఆధారాలు చూపించి మాట్లాడాలని, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. ప్రజల సమస్యలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంగా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యక్షంగా వెల్లడించిన సమస్యలు, వినతులను ఆమె స్వీకరించి పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటామని భూమా అఖిలప్రియ తెలిపారు. ప్రజా సమస్యలు ఏమున్నాయి, ప్రజల దగ్గరకే నాయకులం వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడము, దానికి ఒక ప్రాసెస్ అనేది పెట్టడము, ఇది కేవలము అధికారులు దృష్టికో మా దృష్టికో కాదు. ఇప్పుడు ఎవరైతే సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు అర్జీలు ఇచ్చినారో ప్రతి ఒక్క దాని మీద సంతకం పెట్టిన కాగితాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సాయంత్రం కల్లా చంద్రబాబు నాయుడు గారి డాష్ బోర్డుకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈరోజు గ్రీవెన్స్ ఏ ఎమ్మెల్యే ఎక్కడ పెట్టినారు, ఎన్ని అర్జీలు వచ్చినాయి, ఎటువంటి సమస్యలు వచ్చినాయి, ఏ డిపార్ట్మెంట్కి పంపించాలని చెప్పేసి ఈరోజు ఒక ప్రక్రియ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది నిజంగానే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అందరికీ క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టుగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పనులు చేశాము, ఎంతెంత ఖర్చు పెడుతున్నాం మండల వారీగా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు